చాలా కాలం తర్వాత నీ మొహం కళకళ్ళాడిపోతుంది. అవును రేఖ, నిజంగా తారక్ వాణ్ణి మారిస్తే నా జీవితానికి అంతకన్నా కావాల్సిందేముంటుంది చెప్పు. తలుచుకుంటేనే ఆనందంగా ఉంది. అయ్యో ఉండదా మరి? మట్టి కొట్టుకుపోయేది మేం కదా. అయినా ఈ ఆనందం నీకు పర్మనెంట్ గా ఉండాలి కదా. అంటే నేనేం నీ మీద కోపంతోనో నీ సంతోషాల మీద అసూయతోనో అంటలేదు. నీ పరిస్థితి మీద అయ్యో పాపం అన్న జాలితో, తోడి కోడలి కష్టాల మీద సానుభూతితోనే అంటున్నాను. తారక్ చేస్తానన్న మార్పు గురించి కదా నేను సంతోషపడుతున్నది. నేననేది అదే అక్క. దక్కేనా అని నా అనుమానం. ఎందుకంటే నేను కాపురానికొచ్చిన దగ్గర్నుంచి చూస్తున్నాను, నీ ఆశలేవీ తీరలేదు. నీ సంతోషం సగం బావగారి మరణంతో దూరమైపోయింది కదా. ఇక కొడుకు జాతకం తెలిసిందేగా. వాడిలా వచ్చాడని బాధే కదా. కూతురు వల్ల ఏమైనా సంతోషం ఉందా అంటే దాందెప్పుడు మన దగ్గరే చేయి చాచే బతికే. అందుకే ఈ సంతోషమైనా పర్మనెంట్ గా ఉంటుందో టెంపరరీ అవుతుందో అని అన్నాను, అంతే. చూడు, ఎవ్వరికీ ఏమీ సొంతం కాదు. కావాలంటే గరికిపాటి గారినో చాగంటి గారినో ఫాలో అవ్వు. అవి బుర్రకి ఎక్కవనుకుంటే కృష్ణ తులసి సీరియల్ చూడు. అందులో హలో ఆపుతారా? సీరియల్ గురించి చెప్పకుండా మాటే మాట్లాడలేరా? అవి ఫాలో అయితేనే రియల్ లైఫ్ లో అవతలి వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటో ఈజీగా అర్థమయ్యేది. మాటల్లో అర్థాలు లోతుగా తెలిసేది. చాలు చాలు ఆపండి. వదినా, నువ్వేం ఫీల్ అవుకు. తూతూ పెట్ట ఉత్త తూతూ అంటూనే ఉంటుంది. అదేం రాతలు మార్చలేదు, కాలాన్నేం ఆపలేదు. కన్నీళ్లు ఎవరి దగ్గర పర్మనెంట్ గా ఉండవు. తారకరాముడు మాట తప్పడు. ఇక నుంచి నీకన్నీ మంచి రోజులే. ధైర్యంగా ఉండు. మనిషి దొరికితే చాలు బుర్ర తినేస్తారు. ఏదన్నా పని చేయొచ్చుగా. నేను ఆఫీస్కెళ్ళొస్తాను. బాధ్యతలు పిల్లలకు అప్పజెప్పాక దీనికి ఆఫీసులో ఏం పని? వంకలు పెట్టకుండా ఉండలేరు. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి వేలు పెట్టు, ఎప్పుడో విరిచి పంపిస్తారు. చూడ్రా, చూడు చూడు, లక్షల ఖరీదు చేసి ఆస్తి అగ్రిమెంట్ పేపర్లు. శేఖర్, శేఖర్, మాటిచ్చిన వాణ్ణి నేనున్నాను పెద్దమ్మ. ఆలోచించాల్సింది నేను. శేఖర్ని వజ్రాన్ని చేసి నేను అప్పగిస్తాను. నువ్వు సంతోషంగా ఉండు. తెలియక తెచ్చాడులేమ్మా. అయినా వాల్యుబుల్ పేపర్స్ లాకర్లో పెట్టుకోవాలి కదా. తను కలుస్తాడంటావా? మిథునా, వెతికైనా కలిసి తీరాలి కదా. నాకు డౌట్ గా ఉంది. 3 పరిచయాల్లో వివరాలు తెలుసుకోకుండా ఇప్పుడు డౌట్ అంటే ఎలాగే? పేరు తెలుసు కదా. ఆ పేరు లక్షల మందికి ఉంటుంది. అయినా అనుమానాలు వెళ్లే పనికి ఆటంకాలు అంటారు. అవన్నీ వదిలి. ఒకవేళ కలవకపోతే? ఇంత ఇంట్రెస్టింగ్ గా తయారయ్యావు. ఈ అలంకారం చూడ్డానికైనా కలిసి తీరాలి. నీ ప్రేమ నిజమైతే, దేవుడు రాసి పెడితే
ఖచ్చితంగా కలిసి తీరుతారు. దేవుడా 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 దేవుడా. నిన్ను రే ఏంట్రా అసలు నీకు బుద్ధుందా? రే నోర్మి ఎందుకు ఆపే వైషు? ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. మళ్ళీ ఆడతావా? బుద్ధుందా మీకు? రోడ్డు మీద పిల్లల్ని వదిలేస్తారా? కార్ల కడ్డం పడేసి డబ్బులు గుంజాలని ప్లాన్ చేస్తున్నారా? వీడు చేస్తే నా చావుకొచ్చేది. అంత గతి లేనోళ్ళు పిల్లల్ని కనడం ఎందుకు? మనకెందుకే, వెళ్దాం పదా. మనం మంచి చేస్తేనే దేవుడు మనకి మంచి చేస్తాడు. ఇప్పుడు నువ్వు పెట్టుకునే గొడవకి నేను తోడు రాలేను, కానీ నేను పోతున్నాను. హా, ఎక్కడికి? నువ్వు గరం గరంగా గొడవ పెట్టుకో, నేనేమో కూల్ కూల్ గా ఐస్ క్రీమ్ తింటాను. ఎప్పుడు తిండేనా? హా. ఏరా రోడ్డు దాటేటప్పుడు అటు ఇటు చూసుకొని రావద్దా? మళ్ళీ ఆడతావా? హో, నీది కూడా ఈ లేబర్ ఏరియానేనా? మేడం, మాటలు అదుపు దాటితే అనుభవాలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి. చిన్న పిల్లోన్ని మీకలా కొట్టడానికి చేతులెలా వచ్చాయి? వాడేం చేశాడో తెలుసా? చిన్నోడు చూడకుండా రావటం తప్పే కావచ్చు, కానీ బుద్ధి జ్ఞానం లేకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా 30 km స్పీడ్ ఉన్న దగ్గర 70, 80లో వచ్చారు కదా. రావడం మీది కాదా తప్పు? తప్పు చేసింది మీరు. అది వదిలేసి ఈ అబ్బాయిని కొట్టడం డబ్బుల కోసం ప్లానా అని వీళ్ళందరినీ అనడం, గతి లేని వాళ్ళు కనడం, ఎందుకలా మాట్లాడటం అదేమైనా సంస్కారమా? ఏయ్, నీకనవసరం. ఇక్కడి నుంచి వెళ్ళు. మేడం, మనిషిగా తప్పు చేస్తే నిలదీయడం నా ధర్మం. పబ్లిక్ ఉండే ప్లేస్లో స్పీడ్ లిమిట్ పాటించాలన్న కామన్ సెన్స్ లేదా? స్పీడ్ లిమిట్ పాటించాలి అన్నా కామన్ సెన్స్ లేకపోగా వాళ్ళందరినీ గతిలేని వాళ్ళు అంటారేంటి? చూడండి, ఇప్పుడు జరిగిన దాంట్లో పిల్లాడిది ఎలాంటి తప్పు లేదు. తప్పంతా ఓవర్ స్పీడ్లో వచ్చినా ఈవిడదే. డబ్బు ఉంది అన్న అహంకారంతో వీడిని కొట్టడమే కాకుండా మిమ్మల్ని అందరినీ తిట్టడం ఈవిడ మరో తప్పు చేసింది. ప్రతి తప్పుకు శిక్షే న్యాయం. ఏమంటారు మీరందరూ? వద్దు, మీరందరూ ఆవేశపడద్దు. అన్ని విషయాల్లో ఆవేశం మంచిది కాదు.
తప్పు తెలుసుకునేలా చేయాలి, మాట జారకుండా చేయాలి. లేనివాళ్ళు అని చులకనగా చూడకుండా చేయాలి. అన్నీ పోసుకుంటుంది, టైం వేస్ట్ చేస్తుంది. అతను కలుస్తాడో లేదో అని నేను టెన్షన్ పడుతుంటే ఇదేమో ఇంకా రాదే. గతి లేనోళ్ళు అందిగా. వాళ్ళు మత్తులు ఎలా పోగొడతారో ఈవిడికి తెలియాలి. అహంతో మోసుకుపోయినా ఈవిడ కంటి పొరలు తొలగించాలి. డబ్బుతో శాసించడం అన్న పొగరు అణచాలి. డబ్బు వెనకాలే పరిగెత్తే వీళ్ళకి మనుషుల విలువ తెలిసి రావాలి. ఈవిడికి స్పీడ్ బ్రేకులు వెయ్యాలి. మీకు జీవితాలు పడగొట్టి సంతోషపడటం అలవాటు కదా. కారుతో గుద్ది డబ్బుల కట్టలు విసిరేయడం మీకు ఫ్యాషన్ కదా. ఇప్పుడు ఈ కట్టలు గాలిలో విసురుతూ వాటి మీద ఎగురుతూ వెళ్ళండి. కారుకున్న టైర్ గాలి తీయడమే కరెక్ట్ పనిష్మెంట్. కారు సాగదు, స్పీడు ఉండదు. ఏయ్! ఏయ్, ఆగండి ఆగండి. ఏయ్, వాళ్ళని ఆగమని చెప్పు. నాకు ఎప్పుడన్నా దొరక్కపోవు. తప్పు చేసి తలొంచి నిలబడాలా? అస్సలు దొరకను. మేడం, ఇప్పటికైనా మీ తత్వం మార్చుకోండి. లేకపోతే చట్టం ముందు దోషిగా నిలబడాల్సి వస్తుంది. ఈ అవమానానికి తక్కువ శాస్తి చేసి తీరుతా. ఎవరితో గొడవ పడ్డావు? అప్పుడు పిజ్జా హట్ లో నాతో గొడవ పడిందే ఆవిడే. ఆవిడ అప్పుడేమో ఉద్యోగం తీయించింది, ఇప్పుడేం చేస్తుందో? ఎందుకే వెళ్ళి వెళ్ళి సమస్యల్లో తలదూరుస్తావు? తప్పుని తప్పు అని ప్రశ్నించలేనోళ్ళు ఎంత మేధావులైనా పుట్టుక వృద్ధులతో సమానం. కొటేషన్ చెప్పకే, ఇది జీవితం. దానికోసం పోరాడాలే. వాళ్ళు డబ్బున్నోళ్లే, ఏమైనా చేస్తారు. మనమేంటో తెలిసి రావాలనే అందుకే అలా చేశాను. ఆత్మస్థైర్యమే మనలాంటి వాళ్ళకి బలం. భయానికి అలవాటు పడితే బతుకులో ముందుకు సాగలేము. ఏమైనా చేయనివ్వవే, భయపడే ప్రసక్తే లేదు. అసలు ఇలా ఎందుకు జరిగింది మేడం? అన్ని టైర్లలో గాలి ఎలా పోయింది? ఒక పొగరుపోద్ది నాతో పోటీపడి పబ్లిక్ లో లేబర్ పంచాయతీ చేసి గెలవలేక ఇలా అక్కసు తీర్చుకుంది. నన్నిలా గంట సేపు ఎండలో నిలబెట్టిన దాన్ని అంతు చూస్తాను. ఎవరో ఏంటో ఎలా అంతు చూస్తారు? అది వీడికి చెప్తే ప్రపంచమంతా ప్రచారం చేసి పరువు తూర్పారపడతాడు. తెలుస్తుంది, తెలుసుకొని తీర్తాను. మేడం, ఏదైనా క్లూ ఇవ్వండి, నేనే ఎంక్వైరీ చేస్తాను. అవసరం లేదు. అవమానం జరిగింది నాకు, ప్రతీకారం కూడా నేనే తీర్చుకుంటాను. పూటకి గతిలేంది నా మీద తిరగబడుతుందా? గతి లేదని మీకెలా తెలుసు? దాని అవతారమే చెప్తుంది. ఆత్మగౌరవం ఉన్న అమ్మాయి అయి ఉంటుంది. గాలి మాత్రమే తీసి వెళ్ళింది, గాయాలేం చేసి వెళ్ళలేదు. సంతోషించండి మేడం. ఏమన్నావు? ఏమనలేదు మేడం. ఎందుకు తిరగబడిందా అని ఆలోచిస్తున్నాను.
నువ్వేం ఆలోచించాల్సిన పనిలేదు గాని ముందు ఆ టైర్ల సంగతి చూడు. ఆ, దాని వివరాలు తెలుసుకుంటా. జీవితంలో సంతోషమంటే ఏంటో దానికి తెలియకుండా చేస్తా. ఆ, పోయి పోయి అది ఈ రేఖతో పెట్టుకుంటుందా? దానికి నామరూపాలు లేకుండా చేస్తా. రేయ్ తొందరగా కానివ్వండి, మేడం గారు ఎండలో కందిపోతున్నారు. తొందరగా తొందరగా. అత్తయ్య గారండి, అత్తయ్య గారండి, అత్తయ్య గారు, అత్తయ్య గారండి. గుడ్ మార్నింగ్ అత్తయ్య గారు. అమ్మ మాలిని, ఏమైందమ్మా? అల్లుడు కూతురు ఇంటికొస్తే ఇదేం ప్రశ్న అత్తయ్య గారు? రామ్మా, రండల్లుడు గారు అంటూ సాదరంగా ఆహ్వానించాలి. చల్లటి మంచినీళ్ళు ఇవ్వాలి కానీ. అది కాదు బాబు. అర్థమైంది, మీరింకా పాత జ్ఞాపకాల్లోనే ఉన్నారు. మారాయి అత్తగారు, రోజులు మారాయి. మీ అమ్మాయిని నేనిప్పుడు తిట్టడం లేదు, కొట్టడం లేదు. శాడిజం పూర్తిగా చంపేసుకున్నాను. తన్ని కారులో తీసుకొచ్చాను, సామాన్లన్నీ నేనే మోసుకొచ్చాను. ఆ, కూర్చోండి బాబు. కూర్చుంటాను అత్తయ్య, తప్పకుండా కూర్చుంటాను. బావమరిది గొప్ప స్థానంలో కూర్చున్నాడని తెలిసి అభినందించి హాయిగా స్థిమితంగా కూర్చుందామనే వచ్చాను. అయితే కూర్చోవడానికి ముందు చిన్న కండిషన్. కండిషనా? ఏంటది? వారికి 50 లక్షలు కావాలంటమ్మా. 50 లక్షలా? కోట్లకు కొడుకు వారసుడైతే లక్షలా అని నోరు తెరిస్తారేమో అత్తయ్య గారు. లేనప్పుడు ఎలాగో లేదు, ఉన్నప్పుడు అదే ఎక్స్ప్రెషన్ అయితే ఎలా? అయినా ఇది నా అవసరం కోసం కాదు. అన్నయ్య రిచ్ పొజిషన్లో ఉండి చెల్లెలు పూర్గా ఉంటే బాగోదని కాస్త రేంజ్ చేంజ్ చేద్దామని. అయినా అంత ఎలా అనేగా? కోట్లకి అధిపతి, లక్షల్లో లెక్క. చారెడు చిక్కు మీద అంగుళన్నర సంతకం చాలు, మ్యాటర్ సెటిల్ అయిపోతుంది. లేకపోతే మీ మాలిని ఇక్కడే సెటిల్ అవ్వాల్సి ఉంటుంది. అందుకే లగేజ్తో పాటు తీసుకొచ్చా. అది కాదు అల్లుడు గారు, మీరు పాత పేద మాటలు వద్దు, అలా దీనంగా చూడకండి. కోట్లల్లో కొత్త మాటలు చెప్పండి. అడిగింది అరేంజ్ చేస్తే మీ అమ్మాయిని డబ్బుల్లో పెట్టి చూసుకుంటా. కన్నీళ్లు చెక్కిళ్ళ మీదకి కారకుండా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటా. కంటతడితో చెంగు తడవకుండా ఈ కొంగున ముడేసుకుని కూర్చుంటా. ఈ గుండెల్లో దేవతలా పెట్టుకుని మాలినాయ నమః, మంచి భార్యాయ నమః, ఏటీఎం కార్డాయ నమః, రికరింగ్ డిపాజిట్ ఆయ నమః, మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఆయ నమః అంటూ పూట పూట ప్రేమగా అష్టోత్తరం జపిస్తా. లేకపోతే దీని బ్రతుకు శివాలయం, నా బ్రతుకు మంత్రాలయం. వస్తానత్తయ్య గారు. అత్తయ్య గారు, మీ అబ్బాయి క్యాష్కి ఓకే అంటే నేనే వచ్చి తీసుకెళ్తా. నాకే నామూచి లేదు. వస్తానత్తయ్య, జాగ్రత్త. వెళ్ళొస్తానే. నువ్వు కన్నీళ్లు పెట్టడం కాదు, నా
కన్నీళ్లు తుడు, నా కష్టాలు దూరం చేయి. ఎంతకాలం అన్నయ్య లేడని బాధలు భరించాను. ఇంకా ఎన్నేళ్ళు నరకం అనుభవించాలి? తనొస్తే నా ప్రాబ్లం సాల్వ్ అవుతాయన్న ఆశతోనే బతికాను. వచ్చి రాగానే చెప్పొద్దన్నావని ఆగాను. ఇంకా నా గురించి అన్నయ్యకి చెప్పలేదా? నా సమస్యకు సమాధానం దొరక్కపోతే భరిస్తూ బతకడం నా వల్ల కాదమ్మా. అమ్మ మాలిని, అంతలేసి మాటలు మాట్లాడకమ్మా. అన్ని సమస్యలకి ఆ దేవుడే మంచి దారి చూపిస్తాడు. దేవుడు దారి చూపించడం ఏంటమ్మా? ఇన్నేళ్ళు అన్నయ్య కోసమే కదా ఎదురు చూసింది. మరి దారి చూపించడా? వాడి పరిస్థితి వాడికే కాదు, నాకు నానమ్మకి కూడా అర్థం కావడం లేదు. ఎలా చెప్తే మీ ఆయనకు అర్థం అవుతుందో తెలియడం లేదమ్మా. నువ్వే అలా అంటే నా జీవితం చక్కదిద్దేది ఎవరమ్మా? గుడ్ మార్నింగ్. నమస్తే. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. చాలు, గుడ్ మార్నింగ్. తమ్ముడు, ఇక నుంచి ఈ క్యాబిన్ నీది. క్యాబినా? క్యాబిన్ ఏందే? తినే క్యాబేజ్ లాగా? అంటే ఈ గది అన్నమాట. అట్టనా? బాలే 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 బాగుందా? ఈ చైర్ కూడా నీదే.